హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. అదేంటంటే సీట్ వచ్చిన వాళ్ళందరికీ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి వస్తుందా, అలాగే తల్లికి వందనం పథకం వస్తుందా, అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రావాలంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. అలాగే మనకి ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, చాలామందికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది వస్తుంది కదా, కొంతమందికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. అది మరి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత వస్తుందా లేదని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చిన తర్వాత మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది వస్తుంది కదా 6 ఇయర్స్. అందువలన ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది రాదండి. అలాగే తల్లికి వందనం కూడా మనకి అంటే అంతకుముందు అమ్మఒడి అనేది ఉండేది కదా, దాన్నే ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుగా అయితే చేంజ్ చేశారు. మరి ఈ పథకం కూడా మనకి రాదండి, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళకి ఈ పథకం ఇస్తారు. కానీ మీరు ఇప్పుడు అంటే పియూసీ అంటే ఇంటర్మీడియట్ లాగే కానీ మీకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది వస్తుంది కాబట్టి 6 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ అనే మనకి 6 ఇయర్స్ అనేది అక్కడట చూపిస్తుంది, మీరు ఇంటర్మీడియట్లా చూపించదు. కాబట్టి బీటెక్ వాళ్ళకి మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తారు కాబట్టి మీకు 6 ఇయర్స్ కూడా ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పే వస్తుందండి. మనకి అది రావడమే మంచిది, ఎందుకంటే ఎంత ఫీజు అయితే అంత ఫీజు అనేది వేస్తారు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అదే అమ్మఒడి అంటే తల్లికి వందనం అయితే ఓన్లీ 15,000 మాత్రమే వేస్తారు. మనం మిగతా ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది మనం ఇంటర్మీడియట్ చదివితే. ఇక్కడ అలా ఉండదు కదా, మనకి 6 ఇయర్స్ కూడా బీటెక్ ప్రోగ్రామ్ క్రింద వస్తుంది కాబట్టి మీకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 6 ఇయర్స్ కూడా మీ ట్యూషన్ ఫీజు ఎంత అయితే అంతే అమౌంట్ కూడా గవర్నమెంట్ వేస్తుంది. కాబట్టి నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రావాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. అవి ఏమిటంటే మీ కుటుంబ ఆదాయము సంవత్సరానికి 2.5 లక్షల లోపు ఉండాలండి. 2.5 లక్షలు దాటితే మీరు ఎలిజిబుల్ అవ్వరండి, ఇనెలిజిబుల్ అవుతారు. అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 2.5 lakhs లోపు ఇన్కమ్ అనేది ఉంటే మీకు ఈ ఫీజు అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి కుటుంబంకి అంటే మన మొత్తం కుటుంబంకి కలిపి 3 ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న ఫ్యామిలీ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అలాగే గవర్నమెంట్ అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు కదండి, అలా ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ స్కాలర్షిప్ అనేది రాదు. అలాగే నెక్స్ట్ మీకు 4-wheeler అంటే కారు అలాంటివి ఏమైనా ఉంటే కూడా రాదండి. అంటే ట్యాక్సీ కానీ ఆటోలు కానీ ఉంటే అది పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ కారు అలాంటివి ఓన్ వెహికల్ అనేది ఉండకూడదు. అలాంటి వారు కూడా ఇనెలిజిబుల్ అవుతారన్నమాట. నెక్స్ట్ దీనికి మనకి విద్యుత్ వినియోగం అంటే 300 యూనిట్లు మించి ఉండకూడదు. మీకు నెలకి కరెంటు బిల్ అనేది యూనిట్స్ ఉంటాయి కదా, 300 యూనిట్లు దాటి అయితే ఉండకూడదు. దీనికి మనకి 6 months లేదా 12 months బిల్ అనేది చూస్తారు. నెక్స్ట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పే చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అవుతారు. అంటే మీ ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ చేసి పే చేస్తున్నట్లయితే ఆ స్టూడెంట్కి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదన్నమాట. అలాగే మనకి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇనెలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే మనకి ఈ పథకానికి మనం అప్లై చేయాలంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి. అక్కడ మనకి అంటే ఇప్పుడు కాలేజీలో మీరు ఇస్తున్న డీటెయిల్స్, మీ కాలేజీలో ఉన్న డీటెయిల్స్, అలాగే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఒకేలా ఉండాలండి. అంటే ఏమైనా మీరు ఇప్పుడు కాలేజీలో మీ నేమ్ ఒకలాగా ఉందనుకోండి, మీ రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఇంకొకలా ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుందండి. మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రావడానికి అన్నీ ఒకేలా ఉండేటట్లు చూసుకోండి. మనకి కాలేజీలో కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద కానీ మనం చేంజ్ చేయలేం కాబట్టి మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయో కాలేజ్లో అప్లై చేసేటప్పుడు కూడా అలా అప్లై చేశారు కాబట్టి సేమ్ ఆ విధంగా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉండేటట్లు చూసుకోండి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అలా ఉంటే పర్వాలేదు, కానీ కొందరికి అందులో ఒకలా నేమ్ ఉంటుంది, ఇందులో అలా నేమ్ ఉంటుంది. 2 names ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉంటాయి కదా, అలా చేంజ్ చేసుకుంటే మాత్రం
మీరు అన్నీ కరెక్ట్గా ఒకేలా ఉండేటట్లు చేంజ్ చేసుకోండి. ఒక 1 స్పెల్లింగ్ అక్కడక్కడ 2 స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వరకు పర్వాలేదు. ఎక్కువ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండడం వల్ల తర్వాత నేమ్ మ్యాచ్ అవ్వదు, దానివల్ల స్కాలర్షిప్ అనేది రాదు. కాబట్టి అవి కరెక్ట్గా ఉండేటట్లయితే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా లేకుండా చూసుకుంటే మీరు ఫీజు కట్టక్కర్లేదు, లేదంటే మీరే ఫీజు కట్టుకోవాలి ఈ స్కాలర్షిప్ ఏమైనా రాకపోతే. కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకుంటే ఫీజు అనేది గవర్నమెంట్ వేస్తుంది 6 ఇయర్స్ కూడా. ఇంకా మనకి మెస్ ఛార్జ్ కూడా వేస్తారు, అది సరిపోకపోతే మీ ఓన్ మనీ కొంత కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.